అందరికీ నమస్తే అండి. ఓ మంచి మాట ఛానల్‌కి స్వాగతం. నేను సుపర్ణ. ఈరోజు మనం వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలో చూద్దాం. మనం ఒక సరియైన పద్ధతిలో ముడుపుని గనక కట్టామంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది త్వరగా. అది ఎలా కట్టాలో ఈరోజు చూసేద్దామా మరి? దీనికోసం యెల్లో క్లాత్ కానీ, వైట్‌ది కానీ ఫ్రెష్‌ది అంటే కొత్తది తీసుకోండి. దాన్ని పసుపు నీళ్ళల్లో బాగా తడపండి. అది బాగా తడి పొడి లేకుండా మొత్తం తడిసేటట్లు ఇలా తడిపేసి దీన్ని ఆరేయండి. మనం ఆపదొచ్చినప్పుడు కానీ, మన కోరిక ఏదన్నా తీరనిది ఉంటే దాన్ని తీర్చుకోవటానికి కానీ వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటాం. మనం ఏదో ఒకటి అంటే తలనీలాలు ఇస్తామనో, 3 కత్తెరలు ఇస్తామని, లేదా నిలువు దోపిడీ ఇచ్చేవాళ్ళు ముక్కువి ఇస్తామని, చెవులువి ఉండీలు వేస్తామని ఇలా రకరకాలుగా మొక్కుకుంటారు. అలా మొక్కుకొని ఇలా ముడుపు కట్టాలనమాట. ఇప్పుడు నేను వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించుకుంటే నాకు ఇచ్చిన బ్లౌజ్ పీస్‌లో ముక్క తీసుకున్నాను. యెల్లోది. ఇలా అయినా తీసుకోవచ్చు. లేదైనా తెల్ల కర్చీఫ్ ఒకటి తీసుకొని కొత్తదాన్ని తడిపి ఇలాగా ఆరేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకొని అన్ని వైపులా ఇలా బొట్లు పెట్టండి. మధ్యలో తిరునామాన్ని పెట్టుకోవాలి. దాన్ని ముందు గంధంతో పెట్టి ఆ తర్వాత కుంకుమతో అలంకారం చేస్తే చక్కగా ఈ తిరునామం కదలకుండా ఉంటుందనమాట. చెదిరిపోకుండా. అతుక్కొని ఉంటుంది కుంకుమ. అప్పుడు కుంకుమ చెదిరిపోదనమాట. ఇలా తిరునామాన్ని పెట్టుకున్న తర్వాత ముందుగా శుభప్రదమైనవి అక్షింతలు. అందుకని ముందు అక్షింతలు ఒక 4 అక్షింతలు వేయండి. దండం పెట్టుకోండి. అప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే 7 కొండలవాడంటే 7 సంఖ్య వస్తుంది కదా! అందుకని అన్ని 7 సంఖ్యలో పెట్టాలండి. ముందుగా శుభప్రదంగా ఖర్జూరాలు ఒక 7 పెట్టుకోండి. ఆ తర్వాత అలాగే 7 సంఖ్యలో యాలకులు పెట్టండి. ఆ తర్వాత లవంగాలు కూడా ఒక 7 పెట్టుకోవాలి. ఇవన్నీ పెట్టిన తర్వాత మన ఇష్టం అనమాట. రూ. 11, రూ. 101, 51 లేదా 116, 1000 116 మన స్తోమతను పెట్టి అందులో ఇవి పెట్టండి. ఇప్పుడు ఇవన్నీ పాడవకుండా మంచి సువాసన ఉండటానికి పచ్చకర్పూరం ఒక ముక్క పెట్టండి ఇందులో. కొంచెం పసుపు, కుంకుమ కూడా వేయండి. 2 అక్షంతలు కూడా వేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మన మనసులో ఏ కోరిక ఉందో అది బలంగా తీరాలని నమ్ముకుంటూ స్వామివారిని తలుచుకొని దీనికి 3 ముళ్ళు వేయాలండి. గోవింద గోవింద నామాలు చెప్పుకుంటూ కానీ లేదా స్వామికి మన కోరిక చెప్పుకుంటూ ఈ 3 ముళ్ళు మాత్రమే వేయాలి. ఇలా 3 ముళ్ళు వేసి ఈ ప్లేట్లోనే ఉంచేసి ఇప్పుడు దీనికి ఈ పైన కూడా మనకి కనిపించే విధంగా తిరునామాన్ని దిద్దుకోవాలి. ఇలా చక్కగా స్వామివారి తిరునామాన్ని దిద్దేసి మనస్ఫూర్తిగా కోరుకొని తర్వాత గోవింద నామాలు కానీ అష్టోత్తరం కానీ చదువుకుంటూ పూజ చేయండి. పూజ చేసిన తర్వాత ధూప దీపాలు సమర్పించండి. ఇలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ శనివారం కానీ, ఏకాదశి రోజు కానీ, శుక్రవారం రోజు కానీ, ఇలాంటి పర్వదినమైన పౌర్ణమి రోజు కానీ ఇలా ముడుపు కట్టారంటే మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి త్వరగా. ఇలా తప్పకుండా చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోవద్దండి. పవిత్రంగా కట్టిన ఈ ముడుపుని మనం తిరుపతి వెళ్ళే వరకు, మన కోరిక తీరి వెళ్ళే వరకు జాగ్రత్తగా ఒక భద్రమైన చోట్లో పెట్టండి. రోజు ముట్టుకోకుండా పక్కన ఫోటో వెనకాల కానీ లేదంటే ఒక మూలకు కానీ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.